నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. విక్టరీ వెంకటేష్ గారి కొత్త సినిమా రాబోతుంది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో. ఆ సినిమా టైటిల్ వచ్చేసి ఆదర్శ కుటుంబం. మరి ఈ కుటుంబం ఏంటి అంటే ఆదర్శ కుటుంబం అని చెప్పి టైటిల్ పెట్టడం ఏంటి, ఇందులో మరి ఎవరి కుటుంబం కనబడబోతుంది, ఎలాంటి సినిమా రాబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే తనకేంటంటే తన రైటింగ్ స్కిల్స్ కి మా యొక్క పేరు అయితే ఉంది. తను డైలాగ్స్ అని చాలా భారీగా అంటే చాలా లోతుగా రాస్తారని చెప్పేసి. సో ఇలాంటి ఒక డైరెక్టర్ మన వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం అనే సినిమా తీస్తున్నట్టుగా తను అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో మరి ఆదర్శ కుటుంబం అంటే దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో? అంటే ప్రస్తుతం కుటుంబమే ఒక గందరగోళంలో ఉన్నటువంటి సందర్భం. అవును సార్. కుటుంబము అనేది గతంలో రకరకాల కుటుంబం సినిమాలు వచ్చాయి. ఉమ్మడి కుటుంబం అనే సినిమా వచ్చింది. ఏది ఎన్టీ రామారావు గారిది. అలాగే తర్వాత రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిది ఆదర్శ కుటుంబం అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది. ఈ ఆదర్శ కుటుంబం అనే సినిమా 69లో వచ్చింది. 1969లో వచ్చింది. ప్రత్యేగాత్మ గారి డైరెక్టర్. అయితే దానిలో ఒక కొత్త ప్రతిపాదన చేశాడు. ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు గారు చేసిన ప్రతిపాదన ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, విడిపోకూడదు, వేరు కాపురాలు మంచిది కాదు, అందరూ కలిసి ఉండటమే మంచిది అనేది ఒక సందేశం ఇచ్చాడు ఆయన. ఈ ఆదర్శ కుటుంబం సినిమాలో అలా కలిసి ఉండాల్సిన అవసరం లేదు, వేరు కాపురాలు ఉండొచ్చు, తప్పేం లేదు అని చెబుతూ ఎప్పుడైనా సరదాగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అని దానికి ఆదర్శ కుటుంబం అని పేరు పెట్టాడు ఈయన. ఇలాంటి ఆదర్శ కుటుంబం అనే టైటిల్తోనే ఇప్పుడు వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు ఈయన త్రివిక్రమ్. ఇలా ఒక ఆదర్శ కుటుంబం ఆల్రెడీ ఉంది మన దగ్గర. అది ఆయా టైమింగ్స్లో అంటే ఎన్టీ రామారావు గారు తీసిన టైం వేరు, ఉమ్మడి కుటుంబం. అప్పటికే ఉమ్మడి కుటుంబాలు లేవు. అప్పటికే అంటే ఆ రోజుల నాటికే ఉమ్మడి కుటుంబాలు వేరు కుటుంబాలుగా మారిపోతున్న పరిస్థితి. అయితే అందరూ కలిసి ఉంటే బాగుంటుందని ఆయన ఆకాంక్ష. ఆ మేరకు ఆ సినిమా తీశాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదర్శ కుటుంబంలో వేరు కాపురాలు మంచిదే అన్నాడు ఈయన. కానీ విచిత్రంగా ఉమ్మడి కుటుంబం పెద్ద హిట్, ఆదర్శ కుటుంబం అబోవ్ యావరేజ్గా నడిచింది. పర్వాలేదు అనిపించుకున్న సినిమా అది. ఇప్పుడు అదే టైటిల్తో ఈయన సినిమా తీస్తున్నాడు. ఈ సమాజంలో కుటుంబాలే లేవు. కుటుంబాలు లేవని ఎందుకు అంటున్నాం అంటే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబమో ఆదర్శ కుటుంబమో ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు ఇల్లు ఉంటుంది కానీ అందులో కుటుంబం ఉండటం లేదు. ఇందులో ఈయన ఇంటి పేరు కూడా ఇచ్చాడు. ఇంటి పేరు 47 అన్నాడు. ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 అని పక్కన AK-47 అని కూడా పెట్టాడు. అంటే ఇది కొంచెం ప్రస్తుత సమాజంలో ఇల్లుండి ఇల్లు లేకుండా జీవితాలు గడుస్తున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ దాన్ని ఎంటర్టైనింగ్గా నడపటం అనేది ఏదైనా చేస్తే అంటే ప్రజెంట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ సినిమా ఉంటే జనం చూస్తారు. నిజానికి మంచి సినిమా తీయటానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. ఆదర్శ కుటుంబం అనే టైటిల్తో వెంకటేష్తో సినిమా అనగానే ప్రస్తుత సమాజంలో ఎవరి ప్రపంచాల్లో వాళ్ళు బతికేస్తూ ఎవరి జీవితాలు పక్క జీవితాలను పట్టించుకోకుండా బతికేస్తున్నటువంటి కుటుంబ విలువలు, ఎవరి ఫోన్లో వాళ్ళు బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి అభిరుచులతో వాళ్ళు బతుకుతున్న పరిస్థితి, ఎవరికి కావాల్సింది వాళ్ళు వాళ్ళ ఫోనుల్లోంచి ఆర్డర్ పెట్టుకుని అవి వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళి తింటున్నటువంటి పరిస్థితి. కామన్ కిచెను, అలాగే డ్రాయింగ్ రూము, ఒక డైనింగ్ టేబుల్ కల్చర్ కూడా పోయింది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా అలా మూగగా ఉంటుంది. ఎవరు అక్కడ కూర్చుని కలిసి భోజనాలు చేయట్లేదు కనీసంగా. ఇలా మారిపోయినటువంటి పరిస్థితులు, ఎమర్జ్ అయిపోయిన కొత్త విలువలు, దీనిలో వస్తున్న గందరగోళం. ఎప్పుడైతే కంపార్ట్మెంట్గా తన గదికి తాను పరిమితం అవుతాడో తన సమస్యలు పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం వలన చచ్చిపోతున్నారు జనాలు. ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా చర్చిస్తూ
దాన్ని ఎంటర్టైనింగ్గా చెబుతూ ఒక మంచి సినిమా తీయటానికి అవకాశం ఉంది. కానీ త్రివిక్రమ్ గారు ఆ స్థాయిలో సినిమాని నడిపిస్తాడా అనేది అనుమానమే. అతడు అనేటువంటి సినిమాలో నాజర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ బాండింగు, ఒక ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళిన మనిషి, అతను మార్పు చెందటము, ఇవన్నీ చూపించాడు ఆ సినిమాలో. కాబట్టి ఈయనలో ఆ పాత విషయాలు మాట్లాడాలి అనే కోరిక ఉంది. అంటే ఆ తరహా జీవితాల గురించి మాట్లాడితే సరిపోదు. ఇప్పుడు అంటే ఇప్పుడు మినీ, మైక్రో, మినీ ఇట్లాంటి ఫ్యామిలీస్ అయిపోతున్నాయి కదా సార్ చాలా వరకు. ఇద్దరు లేకపోతే ఇద్దరు కాకపోయినా ఒక్కొక్కరైనా ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు, సపరేట్ గా అయినా కూడా. సపరేట్ గా ఉంటున్నారు, అంతవరకే ఉంటున్నారు, ఒక రూఫ్ కింద ఉంటున్నారు అంతే, కానీ కలిసి ఉండటం లేదు. అవును సార్. అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఉండటం లేదు అన్ని విధాలుగాను. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలతో ఉండటం లేదు. అంటే వాళ్ళ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పిల్లలకి తెలియట్లేదు. ఇదివరకు తెలిసిపోయేది, ఓపెన్గా ఉండేది అంతా. వాళ్ళ నిఘా వీళ్ళ మీద ఉండేది, వీళ్ళ నిఘా వాళ్ళ మీద ఉండేది. ఆ ప్రపంచం పోయింది. ఈ గందరగోళం గురించి ఎంటర్టైనింగ్గా మాట్లాడితే అది డెఫినెట్గా ప్రయోజనవంతమైన సినిమా అవుతుంది. కానీ ఆ దిశగా త్రివిక్రమ్ ఆలోచిస్తాడా అనేది ఒక డౌట్. ఈయన ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇంకేదో చేస్తాడా అనే డౌట్ ఉన్నాయి ఆ సినిమా టైటిల్ మీద. రెండోది, ఆయన గతంలో వెంకటేష్తో పనిచేసిన సినిమాలు ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావు అనే సినిమాకి పనిచేశాడు ఆయన. మల్లీశ్వరికి కూడా చేశాడు. ఆ రెండు సినిమాలు విజయభాస్కర్ గారు డైరెక్టర్, కానీ త్రివిక్రమే సర్వం. అంటే ఆయనే స్క్రిప్ట్, ఆయనే డైలాగ్స్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది. విజయభాస్కర్ గారి కెరియర్లో త్రివిక్రమ్ పనిచేసిన టైంలో సక్సెస్ఫుల్ సినిమాలన్నీ వెంకటేష్తోనే చేశారు. అందుకని త్రివిక్రమ్ వెంకటేష్తో కలిసి పనిచేయటం అనేది అభిమానుల కోరిక, వెంకటేష్ గారి అభిమానుల కోరిక. ఆ కోరిక ఇప్పటికి తీరుతోంది. ఆయన మొదటి సినిమా తరుణ్తో చేసినప్పుడు రెండో సినిమా వెంకటేష్తో చేస్తాడని అనుకున్నారు అందరూ. కానీ అతడు సినిమా నుంచి ఆయన ట్రాక్ మారింది. ఆయన బిగ్ హీరోలతో ట్రావెల్ అవుతూ వచ్చాడు, పర్టికులర్గా యంగ్ హీరోలతో. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్, ఈ ప్రయాణం నడిచింది. ఎన్టీఆర్తో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్తో ఇంకొక సినిమా చేయబోతున్నాడు ఆయన. అది పౌరాణికం అని చెప్తున్నారు. ఈ పౌరాణికానికంటే ముందు ఒక సరదా సినిమా చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ఆదర్శ కుటుంబం అనేది తీస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఇంకేదో కథ చెప్పే ప్రయత్నం జరిగినా ఆశ్చర్యం లేదు. త్రివిక్రమ్ ఈ సమాజం గురించి మాట్లాడాలి అని అనుకుంటాడు అని నేనైతే అనుకోవడం లేదు. ఆయన కొంచెం బ్యాక్ రన్నింగ్ మనిషి. పాత విలువల్ని కొత్తగా చెప్పాలని మాత్రమే ప్రయత్నం చేస్తాడు ఆయన. కొత్త సమాజంలో ఉన్న కొత్త వైరుధ్యాలు మాట్లాడటానికి ఆయన సంకోచిస్తాడు. ఆ సంకోచం ఈ సినిమాలో కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.